పయనం గగనం వాంటెడ్. నిన్న రెండింటికి వచ్చాం. నిన్న మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చిన సజెషన్స్ కానీ వాటిల్లో వాంటెడ్ అండ్ గగనం. రాజుగారు రాజుగారు నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్తో ఒక సినిమా ఉంది. జోష్ తీసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మంచి కాన్సెప్ట్తో సినిమా ఉంది, ఊరికే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వింటారా అని అడిగారు. సో ఆయన చెప్పే కథ విధానంలో ఆయన చెప్పారు రాజుగారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ నేను అనుకున్నంత ఇంట్రెస్టింగ్గా లేదు. అంటే రాజుగారు చెప్పారు కదా కథ. సో దాని తర్వాత ఇది తప్పకుండా విందామండి, ఈ కథ బాగుంటుంది అండ్ కాన్సెప్ట్ కానీ కానీ చాలా నచ్చాయి. అండ్ చెప్పిన తర్వాత ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అంటే రాధామోహన్ గారు డైరెక్ట్ చేస్తున్నారని చెప్పారు. అప్పటికే నేను ఆకాశం అంతా చూశాను. ఆకాశం అంతా చూస్తానికి కారణం కూడా ఆయన ప్రకాష్ రాజ్ గారి రోల్ ఏమని చెప్పి తెలుగులో నాతో ప్రకాష్ రాజ్ గారి రోల్ ఏమని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేనేమో రాజుగారితో ఏమండి ఒక్క 5 years ఆగండి, అప్పుడే మళ్ళీ త్రిష లాంటి అమ్మాయి పెట్టి చేస్తామని చెప్పి రాజుగారిని రిక్వెస్ట్ చేశాను. కానీ సినిమా మాత్రం విపరీతంగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో ఉన్న సెన్సిబిలిటీస్ కానీ, ఆయన ట్రీట్మెంట్ చేసిన విధానం కానీ, అండ్ దాంట్లో ప్రకాష్ రాజ్ గారు చేసిన యాక్టింగ్ కానీ, అండ్ ఎస్పెషలీ ఆ సర్దార్జీ బాగా నచ్చాడు. ఒకటి కాదు సినిమాలో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ తప్పకుండా విందామని చెప్పి, ఇది ఒక చాలా సీరియస్ కథ వినబోతున్నాను. ఏదో ఒక బాగా థ్రిల్లరు, ఒక ఆ టైప్ ఆఫ్ యాక్షన్ అవన్నీ ఉండే సినిమా కథ వినబోతున్నాను అని అనుకుని రాధామోహన్ గారితో కూర్చున్నాను. యాక్చువల్గా ఆ సిట్టింగ్లో ఈ మధ్యకాలంలో నేను అంతగా నవ్వలేదు. ఆయన ఒక ఇంత సీరియస్ కథలో, ఇంత లెటస్ ఏ వెరీ ఒక థ్రిల్లర్ లాంటి కథలో ఆయన ఇంత కామెడీ ఇన్వాల్వ్ చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ రాధామోహన్ గారు చెప్పినగానే నాకు పెద్ద ఒక 5 seconds కూడా పట్టలేదు, డెఫినెట్గా చేసేద్దాం ఈ సినిమా అనిపించింది. దానికి ముందే ఆ మధ్యకాలంలో కూడా కేడి అని సినిమా చేశాను. ఆ సినిమా చేసిన తర్వాత మైండ్ చెడిపోయింది. అంటే ఆడియన్స్ కూడా చెడిపోయి ఉంటుంది, అలాగే నాకు చెడిపోయి ఒక మంచి కథ చేద్దామని అనిపించింది. కరెక్ట్గా రాధామోహన్ గారు నా దగ్గరికి వచ్చి ఇటువంటి కథ చెప్పడం, నేను ఇమీడియట్గా దాన్ని విని అండ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో వెంటనే ఒప్పుకున్నాం. దాని తర్వాత తెలిసిందే నెక్స్ట్ షాక్ ఏంటంటే తెలుగు తమిళ్ తీస్తున్నారని. సార్ నాకు తమిళ్ సరిగ్గా రాదు ఏమండి, ఎలా అండి అంటే అదే డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను ఉన్నాను కదా అని చెప్పి ఆయన పక్కనే ఉండి ఆయన అక్కడ ప్రాంప్ట్ చేయటం, నేను చెప్పడం చాలా ఈజీగా జరిగిపోయింది. సో అంటే తమిళ్ నాకు కొంచెం మెడ్రాస్లో తమిళనాడులో షూటింగ్స్ చేసేటప్పుడు అలవాటైందిలేండి. సో అలా జరిగింది. సో అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ షూటింగ్ నాకు ఈ సినిమాలో నాకు ప్రకాష్ రాజ్ గారితో రోజు వెళ్ళి ఆయన మొహం చూడాలి. నేను చక్కగా ఒక హీరోయిన్ల మొహం, చక్కగా నవ్వించే వాళ్ళ మొహం లేదు. మేమిద్దరం పోట్లాడుకుంటూ ఉంటాం సినిమా అంతా పోట్లాడుకోవటమే. సో బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటారు కదండి, ఎదుట నిల్చున్న ఆటగాడు కరెక్ట్గా ఉంటే మన ఆట కూడా ఇంప్రూవ్ అవుతుందని. అండ్ ప్రకాష్ రాజ్ గారు అటు సైడ్ నుంచుని ఆయన సీన్ని ఇంప్రూవైజ్ చేస్తుంటే ఆయనతో పాటు నేను ఇంప్రూవైజ్ చేసుకోవడం, ఆయన డైలాగ్ బ్రహ్మాండంగా చెప్తుంటే ఆయన డైలాగ్ ఎంత బాగా చెప్తారో తెలుసు, ఆయన బ్రహ్మాండంగా చెప్తుంటే నేను దానికి ఇమ్మీడియట్గా నా వాయిస్ కూడా రేజ్ అవటం, రెస్పాన్స్ రావటం, ఇవన్నీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే ఫస్ట్ టైం ఒక డిజిటల్ కెమెరాతో షూట్ చేసాం. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అలవాటు, ఆ కిర్రమని తిరిగితే కానీ ఇక్కడ పలకదు, అది ఆన్ అవుతే తప్పితే. ఇక్కడేమో ఈ కెమెరా అసలు మోత ఉలుకు లేదు, పలుకు ఉండదు, అసలు మోత అనేది లేదు, అది ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా సని వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ 2-3 days చాలా కష్టమైందండి దానికి యాక్టింగ్ చేయటం. తర్వాత అలవాటైంది కొంచెం ఇది కెమెరా సౌండ్ రాదని.
బట్ దాని రిజల్ట్ చూసుకుంటే బ్రహ్మాండంగా గుహన్ తీసిన యాంగిల్స్ కానీ అండ్ ఈ కెమెరాలు ఏంటో తీసుకొచ్చి నాకు చేతికి గన్నుకిచ్చి చేతికి గన్ను కెమెరా ఫిక్స్ చేశారు. ఇది ఎప్పుడు వినలేదు, ఇంత కెమెరా, ఇంత బుడ్డ కెమెరా. ఇటువంటి అన్ని కొత్త ప్రయోగాలన్నీ కనపడ్డాయి ఈ సినిమాలో. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ చేశారు ఈ సినిమా కోసం. నేను వెళ్ళినప్పుడల్లా తిరుపతిలో ల్యాండ్ అయ్యాను అన్న ఫీలింగ్ పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం తిరుపతి నుండి టేక్ ఆఫ్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అది. మీరు తిరుపతి ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది. ఆ వెళ్ళి డెఫినెట్గా అక్కడ ఒక ఫ్లైట్ కూడా ఎయిర్ బస్ 320 ఫ్లైట్ని కన్స్ట్రక్ట్ చేశారు. కరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇది ఆల్మోస్ట్. డెఫినెట్గా పైన వెళ్ళే పైలట్లు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఇదే ఎయిర్పోర్టు ఇక్కడే దిగాలి అని. అంత బ్రహ్మాండంగా వేశారు సెట్. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. టు ద ఆర్ట్ డైరెక్టర్ ఐ షుడ్ కంగ్రాచులేట్ హిమ్. అండ్ లైక్ దిస్ ఎవ్రీబడి, ద ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ సినిమాలో మిగతా వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ, it will be a special film for me and a special in my heart. And I want to thank Radha Mohan, Guhan, Poonam Kaun, and Prakash, Raj Garu, Sirish and Lakshman, everybody. Thank you for this wonderful film. And now back to the title. Gaganam Wanted. నేను ట్విట్టర్లో ఈ మధ్యన ట్విట్టర్ అకౌంట్లో వెళ్తున్నాను. ట్విట్టర్ అకౌంట్లో నాకు ఒక 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో 57,000 57,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ ట్విట్టర్ అకౌంట్లో కూడా నేను అడిగాను. ఇంతలోకి వీడు నా రెండో కొడుకు ఏం చేశాడంటే నా ఫేవరెట్ టైటిల్ గగనం అని చెప్పి పెట్టేశాడు దాంట్లో. ఈ నా ట్విట్టర్లో అకౌంట్లో ఉండే నాకు తెలిసిన వాళ్ళందరూ దాంతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది గగనం 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 అని స్టార్ట్ అయిపోయింది. అలా నాన్నకి ఎలా ఉన్నా సరే నాకు మాత్రం మై పర్సనల్ చాయిస్ గగనం అని పెట్టాడు. సో అది జరిగింది. సో అలా జరగకుండానే మేము చేసిన పబ్లిసిటీకి వాటికి వీటికి ఇవన్నీ చూసుకుని నిన్న వచ్చిన కౌంట్ గగనం అండ్ వాంటెడ్కి మీరు గెస్ చేయండి. అప్రాక్సిమేట్ గగనంకి 14,000 వచ్చినాయి, వాంటెడ్కి 13,000 వచ్చినాయండి. సో అప్రాక్సిమేట్లీ అట్లా. సో నిన్న డిసైడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజన్లో పడ్డాం. ఇవాళ నాకు తెలీదు, వచ్చే ముందు మీడియా మిత్రులకు కూడా ఈ చాయిస్ ఇస్తున్నాము అని చెప్పారు. సో లెక్క పెట్టుకుంటే వాంటెడ్కి ఎన్ని వచ్చినాయండి? 34 అండ్ గగనం 38. ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే ఆయనకు గగనం ఇష్టం, ఆయనకు గగనం ఇష్టం. నీకేంటమ్మా? పయనం అంట, అసలు తీసి పక్కన పెట్టేసాడు. ప్రకాష్ రాజ్ గారికి గగనం ఇష్టం, ఈయనకు వాంటెడ్ ఇష్టం. నాకు తెలీదు. వాంటెడ్ నాకు కూడా ఇష్టమైన టైటిల్ గగనం అండి. గగనం ఎందుకంటే ఈ సినిమాకి సూట్ అవుతుంది, కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు వాంటెడ్ అనుకుని మేము టైటిల్ పెట్టి సినిమాకి అందరూ వచ్చేసి కుర్రాళ్ళందరూ వచ్చి వాంటెడ్ అంటే అసలు అది కూడా చూడండి, గన్ను గిన్ను ఇది ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవన్నీ ఆలోచించుకుని వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇది యాక్షన్ లేదు అనట్లేదు, ఈ సినిమాలో యాక్షన్ ఉంది, అన్నీ ఇట్స్ కంప్లీట్ ఆల్రౌండ్ ఫిలిం, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ వాంటెడ్ అనేది ఒక సల్మాన్ ఖాన్ ఫిలిం లాగా అయిపోతుందండి. ప్లస్ ఇంగ్లీష్ టైటిలే పెడుతున్నారు నాగార్జున సినిమా, కానీ మొన్న కూడా పేపర్లో వేశారు. మళ్ళీ ఏదో కొంచెం ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు తెలుగు టైటిల్స్ పెడితే ఏదో 100% ట్యాక్స్ కట్ వస్తుందని ఏదో అన్నారంట. సో మేబీ ఆ ఫ్యూచర్లో ఆ రూల్ కూడా వచ్చేస్తే మనకు 100% ట్యాక్స్ కట్ వస్తుంది. సో నేను కూడా డిసైడ్ అయ్యానండి, నెక్స్ట్ 3 ఫిలిమ్స్ అసలు ఇంగ్లీష్ టైటిల్ ఉండదు నాకు. ఐఎమ్ గోయింగ్ టు పుట్ తెలుగు టైటిల్, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ తెలుగు టైటిల్. సో గగనం అని డిసైడ్ అయిందండి. సో ప్లీజ్ విషెస్ ఆల్ ద బెస్ట్. గగనం అంటే జస్ట్ ఆకాశం కాదు, గగనం అంటే కంప్లీట్. అండ్ దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గగనం ఫస్ట్ డే షూటింగ్ కులుమనాలిలో షూటింగ్ చేసాము 26th. ఆ రోజున హైదరాబాద్ నుంచి వెళతాం ఇష్టం లేదు. ఏం మాయ చేసావే రిలీజ్ అవుతుందా లేదా అని నమ్మకం లేదు. చాలా కొన్ని రిలీజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి.
ఫస్ట్ డే షూటింగ్ కులు మనాలిలో. సరే బయలుదేరాలి, అందరూ అక్కడ ఉన్నారు, బయలుదేరాను. కులు మనాలిలో దిగి ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చినగానే ఏం మాయ చేసావే చాలా పెద్ద హిట్, చైతన్య చాలా బాగా చేశాడు అనే వార్త వచ్చింది. అందుకనే ఇట్స్ అన్ అదర్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ. ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్.